ఆడపులి అరాచకాన్ని మనం ఇవాళ బిగ్ బాస్ హౌస్లో చూస్తాం. సోనియా వచ్చి నిఖిల్ని నామినేట్ చేసింది చూసినాం. ఆ పాయింట్ నిఖిల్ అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు, వీళ్ళ ఇద్దరిని అసలు మామూలుగా నామినేట్ చేయలే. అసలు నామినేట్ చేసిన పాయింట్స్ ఏమున్నాయి, అసలు ఏమవుతుంది అనేది ఇప్పుడు 24/7 లైవ్లో ఆ నామినేషన్ జరిగితే నేను అది చూస్తా. కానీ ప్రోమో పరంగా మనం చూసుకుంటే ఆ ప్రోమో కట్ చేసిన విధానం, సోనియాకి ఇచ్చిన ఎలివేషన్ విధానం ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ నిజానికి ఇక్కడ చెప్పాలంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ప్రేరణని నిఖిల్ని నామినేట్ చేసింది కదా ఎవరు, సోనియా. అయితే ప్రేరణని నామినేట్ చేసిన దాంట్లో వాళ్ళిద్దరు డిస్కషన్ ఎంతసేపు అయిందంట తెలుసా? 2.5 hours అయిందంట. 2 గంటలన్నర సేపు వీళ్ళిద్దరు నామినేషన్ పాయింట్లు ఎక్కడెక్కడి నుంచో ఆ డస్ట్బిన్లో బాటిల్ వేసింది విష్ణుప్రియాది, అది ఇది ప్రతి మ్యాటర్ తీసుకొచ్చి ప్రేరణ అని ఆగం చేసిందట. ప్రేరణ అటింటలేదట, సోనియా ఇటింటలేదంట. ఇంత దారుణమైన నామినేషన్ జరిగిందంట వాళ్ళది. ఇక కట్ చేస్తే నిఖిల్ది చాలా తక్కువసేపు జరిగింది. కానీ నిఖిల్కి చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో దట్స్ వ్యాలిడ్ పాయింట్. బట్ ఆ వ్యాలిడ్ పాయింట్కి కూడా నిఖిల్దే పాజిటివిటీ ఉంది. ఎందుకు నిఖిల్ పాజిటివ్ ఉంది, అసలు నిఖిల్ చేయలేదు ఏ తప్పు అనడానికి రీజన్ ఏంది అనేది నేను మీకు చెప్తా. ఎందుకంటే ఇప్పుడు సోనియా ఉన్నప్పుడు సోనియాతో క్లోజ్ ఉన్నాడు. సోనియాతో క్లోజ్ ఉన్నాడు. బేసిక్గా సోనియా ఉన్నప్పుడు సోనియా ఇప్పుడు ఈ వీళ్ళందరూ బ్యాచ్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని సోనియా అదే గ్రూప్లో ఉన్నది కాబట్టి సోనియాకి అర్థం కాలేదు. బయటకు వచ్చిన తర్వాత గ్రూప్ విజాలు నడుస్తున్నాయి, ఇప్పుడు కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని ఏదైతే నడుస్తుందో ఆ బ్యాచ్లు నడుస్తున్నాయి అనేది ఈజీగా అర్థమైనట్టున్నది ఆమెకి. సో దెన్ ఆమె ఆ పాయింట్ రేజ్ చేసుకొని ఆమె గౌతమ్కి సపోర్ట్ చేయడం, అడిపోతే రోహిణికి సపోర్ట్ చేయడం, బయటకు వచ్చిన తర్వాత ఇట్లా వీళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరు, సోనియా. అండ్ సోనియాకి పర్సనల్గా నిఖిల్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఎంత ఫ్రెండ్స్ అయినా, ఎంత ఏదైనా కూడా ఈ గడిచిన 11 వారాలలో ఎప్పుడైతే 5 weeks తర్వాత వెళ్ళిపోయిన సోనియా ఈ గడిచిన 4-5 వారాలలో నిఖిల్ గేమ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళ గేమ్స్ అన్ని చూసింది కాబట్టి ఈ చూసిన గేమ్స్లలో ఆమె కనిపించిన ఒపీనియన్కి ఇద్దరిని నామినేట్ చేయాలనుకున్నది, ఇద్దరిని నామినేట్ చేసింది. ఇప్పుడు ప్రేరణ, నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యలో యష్మి మొత్తం ఇలా జరుగుతూ ఉన్న కొద్దీ అక్కడ సోనియా పోయి నామినేట్ చేసిన విధానం మాత్రం ఫెంటాస్టిక్ అనిపించింది. అసలు ఏమైంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, నిన్నటి ఎపిసోడ్ రివ్యూ కూడా ఈ వీడియోలోనే నేను చెప్పబోతున్నా. ఎందుకంటే కొంచెం లేట్ అయింది, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నిజంగా చెప్తున్నా, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాట్ ఓన్లీ బిగ్ బాస్, మూవీస్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ నేను ప్రతి రివ్యూ మన ఛానల్లో ఇస్తున్నా కాబట్టి ఒక 10 to 12 minutes లేకపోతే 5 to 10 minutes గ్యాప్లోనే మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు వ్యాలిడ్గా ఇస్తాను నేను. సో మీరు నన్ను బిలీవ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. తర్వాత నేను చూసుకుంటా కంటెంట్ విషయంలో. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ సోనియా వచ్చి నామినేట్ చేయడం ఎలా అనిపించింది అనేది ఇప్పుడే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా 10 మందికి వీడియో అనేది వైరల్ అవుతుంది, వెళ్తుంది. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు నిన్న ఏం జరిగింది, ఏం కథ అనేది. నిన్న పర్టికులర్గా చూసుకుంటే ఫ్యామిలీ వీక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నిన్న సాటర్డే రోజు ఏమైతే అయిందో అది ఇవాళ మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది మిగిలిపోయిన కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది రోహిణి నిలబడడం అన్న తర్వాత రోహిణికి యష్మి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. యష్మి వాళ్ళ ఫ్యామిలీలో శ్రీ సత్య అండ్ మంజు, ఐ థింక్ మంజు అనుకుంటా, వాళ్ళిద్దరు వచ్చి యష్మి గేమ్ గురించి ఆడిళ్ళు. యష్మి గేమ్ గురించి ఆడితే ఇంకా యష్మి గేమ్ గురించి చెప్పిలు. శ్రీ సత్య కావచ్చు, ఆ మంజు కావచ్చు, మంచిగా చెప్పిలు. ఏమన్నారు, మంచిగా ఆడుతాను, ఇంకా మంచిగా ఆడు అట్లనే, కాకపోతే సో నిన్ను నువ్వు తెలుసుకో, ఇప్పటి నుంచి అయినా కూడా ఇండివిజువల్ గేమ్ ఆడు అని చెప్పేసి శ్రీ సత్య యష్మికి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు అదే నిఖిల్తోనే ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించమ్మా, తగ్గించి ఆడు అని చెప్పేసి అన్నారు. యష్మి నిఖిల్ బ్యాచ్లో ఆడుతుంది. నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళు బ్యాచ్గా ఆడుతున్నారు, అది మనకు తెలిసిన విషయమే. ఒకవేళ శ్రీ సత్యకి నిఖిలే టాప్ 5లో గెలవాలని అనుకుంటే గౌతమ్ని ఎందుకు టాప్ 5లో ఫస్ట్ ప్లేస్లో పెడుతుంది? మీకు అర్థమైందా? గౌతమ్ని టాప్ 5లో పెట్టాలి కదా, ఒక యష్మిని తీసేసి మిగతా వాళ్ళని పెట్టాలి. ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ని కాకుండా గౌతమ్ని పెట్టింది. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్తో జరిగినాయి ఈ టాప్ 5లో. మోస్ట్లీ వాళ్ళ చుట్టే తిరిగింది. ఎవరు టాప్ 5లో ఎవరి చుట్టూ ఎక్కువ తిరిగిందంటే నబీల్, గౌతమ్, నిఖిల్, వీళ్ళు ముగ్గురు లేకుండా టాప్ 5లో లేకుండా లేని ఒక టాప్ 5 రేసుకి సంబంధించిన లిస్ట్ లేనే లేదు. అవినాష్ గురించి కోన వెంకట్ గారు వచ్చింది. కోన వెంకట్ గారు వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్క సినిమా పేరు ఇచ్చి చాలా అంటే చాలా హైప్ ఇచ్చిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే అవినాష్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి చాలా
మంచిగా చెప్పిండు. అక్కడ ప్రస్థానం సినిమా డైలాగ్ ఒకటి చెప్పిండు, హీరోలు విలన్లు లేరి నాటకంలో అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా, అక్కడ ఏంది ఆ డైలాగు వాళ్ళ ఫ్యామిలీ డైలాగ్ అంట. సో చాలా బాగా చెప్పిండు అవినాష్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఇంకొకటి చూస్తే నిఖిల్ వాళ్ళ ఫాదర్తో పాటు అమర్దీప్ని తీసుకొని వచ్చిండు. అమర్దీప్ గురించి మనకు తెలిసిందే కదా, సీజన్ 7లో వచ్చిండు. బా ఐ లవ్ యూ బావా అనుకుంటూ నిఖిల్తో మాట్లాడిండు. అయితే అమర్దీప్ చెప్పిన మ్యాటర్ ఏంటంటే, బాగా సూపర్గా ఆడుతున్నావు, ఇండివిజువల్ గాడు, ఇంకా ఓవర్కమ్ గారా, నీకు నువ్వే అట్లా ఫీల్ కాకు, సర్కిల్లో ఉండకు అన్న విధంగా అమర్దీప్ చెప్పిండు. వాళ్ళ నాన్న నార్మల్గా మాట్లాడి వెళ్ళిపోయిండు. యష్మికి సంబంధించిన శ్రీసత్య వచ్చినప్పుడు యష్మి ఒక మాట చెప్పింది, ఆఫ్టర్ 6 మీరు ఏం చేస్తారు అంటే, మామ ఏక పెగ్గుల, అరే మామ ఏక పెగ్గుల. అసలు ఆ విషయం చెప్పడం చాలా రేర్, అసలు చెప్పరు. కాకపోతే 3 లక్షలు యాడ్ చేస్తా అన్నాడు కదా, సో ఆశ కొద్ది చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ బట్టి వాళ్ళకి అలా ఉంటుంది కాబట్టి అలా జరిగింది. అండ్ ఇంకొకటి, టేస్టీ తేజ వాళ్ళ ఫాదర్ అండ్ విజే సన్నీ వచ్చిండు. అసలు మ్యాసివ్ అంటే సన్నీ, ఇవాళ మ్యాసివ్ అంటే సన్నీ, విజే సన్నీ ఎంత క్లియర్ కట్గా అందరికీ సమన్వయంగా మాట్లాడి ఎవరిని హైలైట్ చేయాలో వాళ్ళు హైలైట్ చేసిండు. నిఖిల్తో ఒక మాట అన్నాడు ఫైనల్గా, మామ మచా అందరి దగ్గర పాజిటివిటీ వర్కౌట్ అవ్వదు మామ, అందరి దగ్గర వర్కౌట్ అవ్వదు, అందరి దగ్గర పాజిటివిటీ ఎట్లా దొరుకుతుంది అనుకుంటున్నావు, అట్లా దొరకదు, ఒకసారి చూసుకో అని చెప్పేసి ఇలా మొహం మీద కొట్టినట్టు చెప్పిండు. అసలు బేసిక్గా మనకు అర్థం కాని విషయం ఏంటంటే, అందరి దగ్గరికి వెళ్ళి పాజిటివ్గా మాట్లాడి మళ్ళీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ గేమ్ పరంగా మాట్లాడడం అనేది అది నిఖిల్కే మైనస్ అవుతుంది. మీరు చూస్తున్నట్టయితే మొన్న నిఖిల్ మాట్లాడిన లవ్ స్టోరీ గురించి కావ్య పెట్టిన పోస్ట్ ఏదైతే స్టోరీ చాలా దారుణంగా పెట్టింది, అది మనం చూసినాం. అదైన వెంటనే మళ్ళీ కట్ చేస్తే సోనియా వచ్చి నిఖిల్ని నామినేట్ చేయడం, మళ్ళీ కట్ చేస్తే గౌతమ్ సేవ్ అవ్వడం వీళ్ళందరికీ నచ్చకపోవడం, ఇవన్నీ నిఖిల్కి నెగిటివ్ అవుతుంది. నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్కి నిద్ర పట్టట్లే. అసలు ఫస్ట్ టాప్ 5లో ఉంటాడు, అది తెలిసిన విషయమే, కానీ కప్పు కొడతాడా అనేది పాయింట్. ఇక్కడ కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాల్సిన విషయం చాలా అంటే చాలా ఉంది. ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటుంటే, ఎలిమినేషన్ లేదు, ఆ ఎవిక్షన్ షీల్డ్ నబిల్ అవినాష్ ఇచ్చి వాడిండు. ఆ వాడకం చాలా బాగుంది, ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ పాస్ రావడానికి రీజనే అవినాష్ కాబట్టి అవినాష్ మనోడికి ఇచ్చిండు. సో ఇట్లా బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది. ఇప్పుడు దీనికంటే అసలు నిన్న సండే ఎపిసోడ్ ఏం జరిగింది దానికంటే ఈ ప్రొమో ఏం జరిగింది, అసలు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సోనియా వచ్చింది, తర్వాత శేఖర్ భాష వచ్చిండు, తర్వాత అభయ్ నవీన్ వచ్చిండు, ఆ తర్వాత బేబక్ వచ్చింది, నైనిక వచ్చింది. వీళ్ళందరూ మళ్ళీ ఎంట్రీ ఇచ్చిళ్ళు. ఇద్దరిని నామినేట్ చేయడానికి ఇద్దరిని నామినేట్ చేసుకుంటూ వెళ్ళిళ్ళు. ఎక్కువ నామినేషన్ పాయింట్ ఎక్కువ జరిగింది మాత్రం ఖచ్చితంగా ఓన్లీ సోనియా మాత్రమే జరిగింది. ఫస్ట్ ఆమె ఎంటర్ అయింది కాబట్టి బిగ్ బాస్ హౌస్లో షాక్ చేయడానికి. సో ఆమెదే మనకు ఫస్ట్ ప్రొమో రిలీజ్ చేసిళ్ళు. సో ఇప్పుడు నేను వెళ్ళి టీవీ ఓపెన్ చేసుకొని 24/7 చూసి బ్రీఫ్ అనాలిసిస్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. మా ఛానల్ మీరు చూస్తూ ఉండండి. మీరు చూస్తూ ఉంటే మీకే అన్ని అప్డేట్స్ వస్తాయి, నేను ఇస్తూ ఉంటా. సో ఇది ఇవాల్టి రివ్యూ. దిస్ ఈజ్ జస్ట్ అ గ్లింప్స్ ఆఫ్ టుడేస్ రివ్యూ. ఇంకా చాలా రివ్యూస్ మీ ముందుకు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.